కర్నూలు జిల్లా డ్రోన్ హబ్గా మారబోతోందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఓర్వకల్లు విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన డ్రోన్ సిటీకి చేరుకున్న రామ్మోహన్ నాయుడు ముందుగా వివిధ కంపెనీలు ఏర్పాటు చేసిన డ్రోన్ స్టాళ్లను పరిశీలించారు. అడ్వాన్స్ టెక్నాలజీతో తయారు చేసిన డ్రోన్ల పనితీరును పరిశీలించారు. అనంతరం డ్రోన్ సిటీలో పెట్టుబడులపై వివిధ డ్రోన్ కంపెనీల సీఈఓలతో సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడిన రామ్మోహన్ నాయుడు డ్రోన్ సిటీకి 600 ఎకరాలు కేటాయించామని తెలిపారు. డ్రోన్ల కోసం ప్రత్యేక పథకం తీసుకువస్తున్నామని చెప్పారు. 2 ఏళ్లలో డ్రోన్ తయారీ పరిశ్రమ ప్రారంభమవుతుందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. తద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ప్రత్యక్షంగా 5,000 మందికి, పరోక్షంగా 25,000 మందికి డ్రోన్ సిటీలో ఉపాధి లభిస్తుందని చెప్పారు. ఒక ప్రత్యేకమైనటువంటి స్కీమ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మేము తయారు చేస్తున్నాం. ఆ స్కీమ్ తాలూకా ముఖ్య ఉద్దేశం కూడా స్థానికంగా మనం డ్రోన్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకా ఎలా పెంచొచ్చు, డ్రోన్స్ తాలూకా తయారీ మన దేశంలో ఎలా పెంచొచ్చు అన్న ఉద్దేశంతో ఒక మంచి స్కీమ్ కూడా తీసుకొని వచ్చాం. అది ఇండస్ట్రీకి కూడా చెప్పాం. వాళ్ళకు కూడా అడ్వాంటేజ్ తీసుకోమని కూడా ఈ సభాముఖంగా తెలియజేశాం. ఈరోజు ఇంత చక్కగా రావడానికి కాస్త ఇబ్బంది అయినా సరే 150 కంపెనీల నుంచి రిప్రజెంటేటివ్స్ దేశం మొత్తం మీద డ్రోన్స్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడ విచ్చేసి, వాళ్ళు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగితే అక్కడ నుంచి బస్సు వేసుకొని వాళ్ళందరూ కూడా వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కరు కూడా మేము ఇబ్బంది పడ్డామని చెప్పలా. అందరూ కూడా ప్రెజెంటేషన్స్ చూసి, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ చేస్తున్న చూసి మెచ్చుకున్నారు. ఇంత మంచిగా ఇక్కడ డ్రోన్స్ చేస్తున్నారంటే, డ్రోన్స్ కంపెనీస్కి ఇక్కడ ఆదరిస్తున్నారనంటే మేము నెక్స్ట్ ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ ఇక్కడే చేస్తాం, మాకు భూమి ఎలా ఇస్తారన్న దాని మీద ఈరోజు అందరూ కూడా మాట్లాడుతున్నారు. సో రానున్న కాలంలో డ్రోన్ సిటీ ఏదైతే ఉందో దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఒక హబ్గా ఇది మారబోతుంది. దీనికి కారణం మొట్టమొదటిగా మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఆయన విజన్ కూడా. భారతదేశంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో ప్రతి గ్రామంలో అట్లీస్ట్ ఒక డ్రోన్ ఉండాలన్నా 6 లక్షల పైగా డ్రోన్లు మన భారతదేశంలో ఉండాలి. ప్రస్తుతం ఉన్న డ్రోన్లు 40,000కు పైగా ఉన్నాయంటే ఇంకెంత మార్కెట్ మనకుందో ఒకసారి గ్రహించండి. ఆ మార్కెట్ని ట్యాప్ చేయడానికే ప్రభుత్వం తరపున రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి ఈ డ్రోన్ సిటీని ఫుల్ సక్సెస్ఫుల్గా ముందుకు నడిపించాలని మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఇందులో మరొక ముఖ్యమైనటువంటిది ఏంటంటే, ఈ డ్రోన్ సిటీ ఓర్వకల్లో ఏర్పాటు అయిన తర్వాత ఉద్యోగాలు మన యువకులకే వస్తాయి. ఇక్కడ ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పుడు చాలామంది చెప్పారు, స్కిల్లింగ్ ఇప్పించండి, స్థానికులకి మంచి స్కిల్లింగ్ ఇప్పించండి, సో వాళ్ళే ఇక్కడ పనిచేసే విధంగా చేస్తారని దాని మీద కూడా మంచి కరికులం తయారు చేసి డ్రోన్స్లో పైలట్స్ అవ్వడానికి కానీ, డ్రోన్ కంపెనీల్లో పనిచేయడానికి మినిమం ఏదైతే స్కిల్లింగ్ కావాలో వాటి మీద కూడా దృష్టి పెట్టి స్థానికంగా ఇక్కడ కర్నూలులో కానీ ఓర్వకల్లో లోకల్గా ఉండే వాళ్ళకి ఎక్కువ శాతం ఉద్యోగాలు వచ్చే విధంగా ఇది తీసుకుంటాం. ఎందుకనంటే అది కూటమి ప్రభుత్వం తాలూకా ఎజెండా, ఉద్యోగ కల్పన అనేది.